వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ లెర్నింగ్ జావా. ఈ ఎపిసోడ్ 5లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం ఆర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ రెండు ఒకటి. ఏంటి ఈ పాలిమార్ఫిజం? మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ పాలిమార్ఫిజం. బేసికల్లీ మనకి జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఇందులో కూడా మనకి పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ఉంది అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ పాలిమార్ఫిజం అంటే ఏంటి అనేది మనం ప్రోగ్రామేటికల్లీ చూసే ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో దట్ ప్రోగ్రామేటికల్లీ అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో ఏదైనా విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, సింపుల్గా మొబైల్ తీసుకొని వాడికి కాల్ చేసి నేను చెప్పాలనుకున్న విషయం వాడితో చెప్పేస్తా. నేను ఒక మంచి లొకేషన్కి వెళ్ళినా అనుకోండి, ఇదే మొబైల్ని యూజ్ చేసి మంచి మంచి పిక్స్ని క్లిక్ చేసుకుంటా. నాకు ఇప్పుడు మంచి మ్యూజిక్ వినాలని ఉంది అనుకోండి, నాకు నచ్చిన మ్యూజిక్ని నా మొబైల్లో ప్లే చేసుకొని ఎంజాయ్ చేస్తా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒకే మొబైల్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసింది. అంటే ఒకే మొబైల్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ బిహేవియర్స్ని చూపించింది. ఒకసారి కాల్ చేసే బిహేవియర్, ఒకసారి ఫొటోస్ క్లిక్ చేసుకునే బిహేవియర్, ఒకసారి మనకి సాంగ్స్ వినే బిహేవియర్. సో ఒకే మొబైల్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ బిహేవియర్స్ చూపించడం ఏదైతే ఉందో అండ్ ఆ బిహేవియర్స్ని చూపించి మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడం ఉంది కదా. సో ఈ ప్రాసెస్ మనకి ప్రోగ్రామేటికల్లీ పాలిమార్ఫిజం అంటాం. ఓకేనా? జావాలో పాలిమార్ఫిజం కూడా ఇలానే వర్క్ అవుతుంది. ఓకే.